ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మీ తెలుగుంటి అమ్మాయి. సో అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ నేను కొత్త వీడియోలో మేము ముందుకు వచ్చాను. సో ఆల్రెడీ నీకు డౌట్ వచ్చి ఉంటుంది, ఏంటి అమ్మాయి ఎక్కడ వెళ్తుందా అని. సో నేను ఆటోలో ఉన్నానండి, ఆటోలో డిమార్ట్కి వెళ్తున్నాను. సో ఏం సామాన్లు తెస్తాము, మేము నెలకి సరిపడన్ని సామాన్లు తెచ్చుకుంటాము డిమార్ట్లోనే. అన్ని గ్రాసరీస్ అన్నీ తెచ్చుకుంటాము. సో ఎలా షాపింగ్ చేస్తాము అనేది మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో చూసేయండి. సో మేమైతే ఆటోలో ఇలా బయలుదేరిపోయామండి. మేమున్న ప్లేస్ నుంచి డిమార్ట్ అయితే ఒక 5-7 కిలోమీటర్స్ ఉంటుంది. సో నేనైతే ఓలా ఆటో బుక్ చేసి వెళ్ళిపోయాము. మా మమ్మీ, నేను, మా గుండు అంటే మా అన్నయ్య వాళ్ళ పాప అండి. ఇలా డిమార్ట్లో ఒక ట్రాలీ తీసుకోవాలండి. ఫస్ట్ ట్రాలీ తీసుకున్నాక లోపలికి వచ్చి ఎంట్రన్స్లో టీ పౌడర్స్ ఉన్నాయి. సో మా మమ్మీ స్టార్టింగ్ ఒక మిక్చర్ ప్యాకెట్ తీసింది. సరే మిగతా సామాన్లు కొనుక్కున్నాక లాస్ట్లో చూద్దాం అనుకున్నాము. సో ఈ విధంగా ఉంటున్నాయండి సామాన్లన్నీ, అన్నీ గ్రాసరీస్. శనగపప్పు, కందిపప్పు, మైదా పిండి ఇవన్నీ ఇలా సెక్షన్లో పెట్టి ఉంచుతారు. ఈ విధంగా ఉంటుంది. ఇక్కడేమో మనం దానికి ట్యాగ్ వేయించుకోవాలి. ట్యాగ్ చేసేసి దాని మీద కోడ్ అనేది వేస్తారు, ఎన్ని కేజీస్ అని ఉందని. మనమైతే మనకి ఎంత కావాలో అంత ఇలాంటి కవర్స్ ఉంటాయండి. 1/2 kg, 1 kg, 2 kg అండ్ 5 kg అని. సో ఈ విధంగా మనకు ఎంత కావాలో, ఏమేమి కావాలో ఇలా ఒక జార్తో పోసుకోవచ్చు. ఒక జగ్గు ఉంటుంది. సో మేమైతే మినపప్పు కొంటున్నాము. మేము మినపప్పు బాగానే వాడతాము టిఫిన్స్కి, ఇడ్లీ, దోశ వాటికి. సో మా మమ్మీ ఫస్ట్ మినపప్పు వేస్తున్నారు. ఇది వచ్చేసి కందిపప్పు అండి. ఇలా లైన్గా ఉంటాయి ఎండుమిరపకాయలు, అన్ని పప్పులు, మినపప్పు, కందిపప్పు, పెసరపప్పు, మైదా పిండి, ఉప్మా రవ్వ, అలా చాలా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఐటమ్స్ అన్నీ. డిమార్ట్లో ప్రైజెస్ వచ్చి చాలా రీజనబుల్గా ఉంటాయండి. అంటే ఎవరి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పచ్చు. ఇక్కడ వచ్చేసి ఎండుమిరపకాయలు ఉన్నాయండి. మా మమ్మీ ఎండుమిరపకాయలు వేస్తున్నారు. ఎండుమిరపకాయలు అనేది చాలా యూస్ఫుల్ అవుతాయి కదా పోపుల్లోకి, పచ్చళ్ళు ఏమని చేసుకునడానికి. ఇలా మనకు 5 kg కావాలంటే 5 kg కవర్, 2 kg కావాలంటే 2 kg కవర్, 1 kg అంటే 1 kg కవర్ అలా ఉంటాయండి బోర్డ్స్లో పెట్టి. ఈ విధంగా మనకి ఎన్ని కావాలో అన్నీ తీసుకొని, ఏ కవర్ కావాలో అది తీసుకొని అందులో ఇలా వేసుకోవాలి. నేనైతే చక్కెర వేసానండి. సో ఇలా మా మమ్మీ డిమార్ట్లో వీడియో తీస్తుంది అన్నీ. ఇది వచ్చి పైన 4th ఫ్లోర్ అండి. కింద సెక్షన్ వచ్చి అన్ని గ్రాసరీస్. పైన ఫ్లోర్లో వచ్చి ఇలా ఫ్లవర్స్ ఉన్నాయండి. అన్ని కిచెన్ ఐటమ్స్, ఫ్లవర్స్ అన్నీ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాయి అన్నమాట నేను వెళ్ళిన డిమార్ట్లో. అండ్ సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి అన్ని క్లోత్స్, పిల్లలకి కిడ్స్ వేర్, మెన్స్ వేర్, ఉమెన్స్ వేర్ అన్నీ ఉంటాయి. సో ఇదంతా కిచెన్ సెక్షన్ అన్నమాట. ఈ విధంగా ఉంటుంది. సో మేమైతే పర్చేస్ చేసినవి అన్ని వీడియో తీసి క్లియర్గా చూపించలేకపోయాను. సో ఈ విధంగా మాకైతే 2 ట్రాలీస్ పట్టినాయండి సామాన్లు. ఈ విధంగా మేము షాపింగ్ చేసాము. షాపింగ్ చేసి బిల్లు కట్టాక మా బుర్రలు వేడైపోయాయండి బిల్లు చూసాక. సో వెంటనే మా అమ్మ, నేను ఐస్ క్రీమ్ తిందామని వెళ్ళి ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాము. సో షాపింగ్ ఒక ఎత్తు అండి ఎండలో. మళ్ళీ ఆ బిల్లు చూసేసరికి మా మమ్మీకి, నాకు ఇద్దరికి దిమ్మ తిరిగిపోయింది. సో ఈ వీడియోని కంట్రోల్ చేయాలంటే ఇలాంటి ఐస్ క్రీమ్ ఒకటి తినాల్సిందే అని ఐస్ క్రీమ్ తిని కొద్దిగా చల్లబడ్డాము. ఇది వచ్చేసి మా గుండు తల్లి అండి, మా అన్నయ్య వాళ్ళ పాప.
డిమార్ట్ మొత్తం ఇలా తిరిగి తిరిగి అన్ని కళ్ళజోళ్ళు అన్నీ టెస్టింగ్ చేసుకుంది. డిమార్ట్ అంతా నాదే అన్నట్టు తిరిగేసింది అనమాట. ఇవాళ చాలా అల్లారు బాబు. సో మేమైతే ఐస్ క్రీమ్ తినేసి ఇంటికి బయలుదేరిపోయాము. ఇంట్లో వెళ్ళాక మీకు సామాన్లు ఎలా ఉన్నాయో చూపిస్తాను. ఈ విధంగా ఉన్నాయండి. మేము ఈ గ్రాసరీస్ అన్నీ కొన్నామన్నమాట. అన్నీ మనకి డైలీ యూజ్ సరిపోయేవే కొన్నాము. మేము ఎవ్రీ మంత్ ఇలాగే షాపింగ్ చేస్తామండి. మనకి నెలకి సరిపడిన అన్ని సరుకులు కొనేసుకున్నాము. సో ఈ విధంగా మేము ఎవ్రీ మంత్ వెళ్తాం అన్నమాట. సబ్బులు అన్నీ తెచ్చేసుకుంటాము. ఏమేమి కావాలి, పప్పులు కానీ సర్ఫులు, ఆయిల్స్ అన్నీ తెచ్చేసుకుంటాం. హార్పిక్, కారం, ఉప్పు అన్నీ, పసుపు, గోధుమ పిండి, మైదా పిండి, ఏమేమి కావాలో అన్నీ తీసుకున్నాం అనమాట. ఈ విధంగా అయితే మేము డిమార్ట్ షాపింగ్ చేస్తామండి. సో మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే అండి, బాయ్.